రాష్ట్ర అభివృద్ధి కంప్లీట్ ద్రవ్యోల్బణం అంటే జీరో అయింది. 2-3% ఉండాల్సిన ద్రవ్యోల్బణం రేటు మొత్తం జీరో అయిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఓట్లు కొనేటోడు లేడు, బోనస్ ఇచ్చేటోడు లేదు, రైతు బంధు లేదు, రైతు సంబంధించిన బీమా లేదు. రైతు బీమా దరిదాపుగా 5,500 పైసలకు రైతులు చనిపోతే రైతు బీమా కనుక కట్టి ఉంటే, అది కనుక రెన్యువల్ చేసి ఉంటే సుమారు 700 కోట్లేమో ఉంటే అది రెన్యువల్ చేసి ఉంటే ఇలా ఈ 500-600 మంది రైతులు ఎవరైతే చనిపోయిన రైతులకు రైతు బీమా వచ్చేది. ఇలా కనీసం ఆ పాలసీని రెన్యువల్ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా ఎక్కడ రైతు సంబంధించినటువంటి రుణమాఫీలు జరిగినాయి, ఎక్కడ కూడా 45-50% రుణమాఫీలు జరగలే. 5 ఎకరాల లోపట్లనే వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధు ఉన్నది. అది కూడా ఒక పంటకు మొన్న రీసెంట్ ఇచ్చిళ్ళు. ఎగ్గొట్టిన మిగతా 2 కిస్తీల పరిస్థితి ఏంది, దాని గురించి చెప్పలే. ఇలా పెంచిన పెన్షన్స్ చేయలేదు ఇప్పటివరకు. బోధకాలు వాళ్ళకు కానీ, వితంతులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, బీడీ కార్మికులకు కానీ, ముస్లిం వాళ్ళకు కానీ పెంచిన పెన్షన్సీలే, వికలాంగులకు పెంచిన పెన్షన్సీలే. ఇలా గ్రామజ్యోతి మొత్తం కూడా పడాకు పడిపోయింది. గ్రామాలలో అధికారుల యొక్క పరిపాలనతోని గ్రామాలు మొత్తం పడాకుపడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా పారిశుద్ధ్యం శూన్యమైపోయింది. సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా ఒకరొక ప్రబలుతున్నది. పట్టణ ప్రాంతంలో కుక్కగాట్లకు 100 మంది పిల్లలు బలైపోతున్నారు. వాటికి కూడా జిహెచ్ఎంసీలో 10 కోట్ల రూపాయల నిధులు వాటికి శాంక్షన్ చేసినా కానీ కుక్కల సంతతిని నివారించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఒకరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పోతే రేబీస్ టీకాలు లేవు. రేబీస్ టీకాస్ కూడా దొరకనటువంటి పరిస్థితులలో చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు కూడా చనిపోతున్నారు. ఎక్కడ ఉంది వైద్యారోగ్యం, ఎక్కడ ఉన్నది విద్య, ఎక్కడ ఉన్నది రైతుల సంబంధించిన సంక్షేమం? రైతు రాజ్యం అని చెప్పి ఒక పక్క రేవంత్ రెడ్డి గారేమో పెద్ద సభలలో చెప్పుకుంటూ వస్తున్నారు కదా. రైతు రాజ్యం అంటే చెప్పులు లైన్లో పెట్టుకుపోయి ఎరువులు తెచ్చుకోవడమా? డిఏపి, యూరియా లేకుండా రైతులను కొరత పెట్టడం ద్వారా ఇలా నా పాస్ పుస్తకమో లేకపోతే నా చెప్పులో నా సద్దో తీసి నేను కట్టుకున్న టిఫిన్ బాక్స్ ఆడ పెట్టుకొని పోయి ఎక్కడన్నా చెట్టు నీడగా నిలబడితే మళ్ళీ ఆ లైన్ వచ్చేంత వరకు ఆ యూరియా బస్తా దొరకనటువంటి పరిస్థితి. ఒకరికి యూరియా కరువు, ఒకరికి కల్తీ విత్తనాలు కాటు వేస్తున్నాయి రైతులను. ఇటు ఎరువులు దొరకనటువంటి పరిస్థితి, ఇటు నీళ్ళ సమృద్ధి అనేటువంటి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి, కాళేశ్వర జలాలను ఉపయోగించుకోలేని పరిస్థితి. వీటి మాత్రం గ్రౌండ్ వాటర్ నిల్వలు అనేటువంటి అంత పూర్తిగా కొరవడిపోయినాయి. ఇన్ని ఇబ్బందులలో రైతు ఉన్నాడు. ఒకప్పుడు వ్యవసాయం పండగ అయితే ఈరోజు వ్యవసాయం దండగ అనేటువంటి పరిస్థితికి ఇలా వచ్చారు. ఒకప్పుడు మహబూబ్నగర్ ప్రాంతం నుంచి వలసలన్నీ కూడా బంద్ అయిపోయి వ్యవసాయం చేసుకున్నారు వచ్చి చక్కగా. ఇలా మహబూబ్నగర్కు ఒకప్పుడు ముంబై బస్సు ఈ 10 ఏళ్లలో రాలే. మళ్ళీ ముంబై సంబంధించినటువంటి బస్సులు పాలమూరు జిల్లాలకు వస్తున్నాయి అంటే వలసలు మళ్ళీ పోతున్నారు. వలసలు పోయేటువంటి తెలంగాణ ఈరోజు మనం తెచ్చుకున్నాం, మన నెత్తి మీద పెట్టుకున్నాం. ఒక్క పొరపాటు ద్వారా ఎన్ని రకాల ఇబ్బందులు తెలంగాణ సమాజం ఎదుర్కొంటుందో ఈరోజు మనం చూస్తున్నాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి అవ్వడం పొరపాటు అంటారా? రేవంత్ రెడ్డి సీఎం అన్నది కదా, ఈ ప్రభుత్వమే రావడమే ఈ ప్రజలు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే. రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉంటే ఈ రోజు ధరణి తీసుకొచ్చేసి భూమాత మార్చేసేళ్ళు. అంటే ధరణిలో ఏం జరగలేదంటారా? భూ కబ్జాలు జరగలేదంటారా? లేకపోతే చాలా వరకు వేరే వాళ్ళ మీద వ్యవస్థలోనైనా కొన్ని లోపాలు అనేటువంటి ఉంటాయి. కానీ ధరణి అనేటువంటి సక్సెస్ఫుల్ గా రన్ అయింది. నువ్వు తీసుకొచ్చినటువంటి ఇప్పటికీ 19 నెలలు గడిచిపోయింది. రెవెన్యూ పాలసీ ఎందుకు తీసుకోలేదు? భూమాతను లాంచ్ చేస్తూ ఉన్నప్పుడు భూమాతను ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత ట్రయల్ రన్స్ చేస్తారు ఎవడైనా? మెడిసిన్ సక్సెస్ అయిన తర్వాత ఎలకల మీన్నో కుక్కల మీన్నో దాన్ని ప్రయోగం చేసిన తర్వాత దాన్ని మనుషులకు మనం ఇస్తానికి ఉంటుంది. నువ్వు బిల్లే పాస్ చేసినావు. భూమాత సంబంధించినటువంటి భూభారతి సంబంధించిన బిల్లును పాస్ చేసినావు. భూభారతి బిల్లు పాస్ చేసిన తర్వాత ట్రయల్ రన్స్ ఏంటి? ట్రయల్ రన్ చేసిన తర్వాత నువ్వు బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ ట్రయల్ రన్ చేయడం ఏంటి? ఇంకా రెవెన్యూ సదస్సులు చేస్తూ కాలం గడుపుతున్నారు. దీంట్లో ఏం జరుగుతుందంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే వారి అవసరాల కోసము లావాణి పట్టా భూములు, అసైన్డ్ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో ఈ పట్టా భూములన్నిటి కూడా పట్టాలు మేము చేయించుకుంటాం, ఎంతకి ఇస్తావు అని చెప్పేసి 20% 30% రేట్లు కట్టుకొని వాటిని అగ్రిమెంట్లు చేసుకొని వాటన్నిటిని దారాందత్తం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి టీం. ఇది నిజం కదా? 1,000 కోట్ల ఎకరాలు ఈరోజు 1,000 లక్షల ఎకరాలు ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నారు.